అమ్మ ఆవకాయ్ టోరీ రేడియో ఎప్పటికీ బోర్ కొట్టవు. తెలుగు భాషలో తీయని పలకరింపులు, మధురమైన పాటలు వినాలని ఉందా? అయితే ఆండ్రాయిడ్, ఐఫోన్లో టోరీ రేడియో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లేదా telugu1radio.com ద్వారా కూడా వినొచ్చు. అభిలాష శ్రవ్య ధారావాహిక 6వ భాగం. కలం శ్రీ ఎండమూరి వీరేంద్రనాథ్, గళం వెంపటి కామేశ్వరరావు. చిరంజీవి మామూలుగానే దాన్ని చదివి పక్కన పడేశాడు. కానీ రాత్రి పక్క మీద వాలాక హఠాత్తుగా ఒక ఆలోచన స్ఫురించింది. నిమిషాల్లో అది రూపుదిద్దుకొనగా అప్పటికప్పుడే లాయర్ గారింటికి పరిగెత్తాడు. అప్పుడు రాత్రి 10 అయింది. స్టడీ రూంలో లా పుస్తకాలు తరిగేస్తున్న సర్వోత్తమరావు ఆ సమయంలో చిరంజీవి రావడం చూసి ఆశ్చర్యపోయాడు. నాకు బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది. ఇక ఈ దెబ్బతో మన దేశంలో ఉరిశిక్ష రద్దు చేయబడుతుంది. అసలు ఈ వార్త రాగానే దేశం అట్టుడికినట్టు ఉడికిపోతుంది. పార్లమెంటు గందరగోళం అవుతుంది. అసలు విషయం తెలిసాక మన ఇద్దరి పేర్లు మారుమోగిపోతాయి. మన వెనక ప్రజలుంటారు. దాంతో ఐపీసీ 302 సెక్షన్ మార్చబడుతుంది. ఇంతకీ అసలు విషయం చెప్పు. నేను హత్య చేయబోతున్నాను. ఆయన ముందు ఉలిక్కిపడ్డాడు. తర్వాత చిరంజీవి మెదడు విషయమై అనుమానం వచ్చి కొద్దిగా బెదిరాడు. డాక్టర్ పక్కనుంటే మంచిదని, అమ్మా అర్చన అంటూ మేనకోడల్ని పిలిచాడు. ఆయన ఉద్దేశం గ్రహించి, మీరు కంగారు పడకండి అన్నాడు చిరంజీవి. నన్ను పూర్తిగా చెప్పనివ్వండి. చెప్పు. ఒక శవాన్ని నేను రెండోసారి చంపుతాను. అది శవమని, దాన్ని నేను చంపుతున్నానని ఫోటోలు తీద్దాం. కానీ పోలీసులకు మాత్రం అది నేను చేసిన హత్యలాగే కనబడుతుంది. నాకు ఉరిశిక్ష పడేటంతగా దారుణమైన కారణాలు కల్పిద్దాం. మరుసటి రోజు ఇక నేను ఉరికంబ ఎక్కబోతున్నాననగా మీరు రుజువులు బయట పెడతారు. చిరంజీవి కంఠం ఆవేశంగా మారింది. ఒక్కరోజు ఆలస్యమై ఉంటే ఏమై ఉండేది? ఒక అమాయకుడు బలైపోయి ఉండేవాడు. ప్రజలారా, పార్లమెంటు సభ్యులారా, మీరు చూశారుగా న్యాయం ఎంత గుడిదో. ఇలా ఎంతమంది అమాయకులు ఈ ఉరిశిక్షకు బలైపోయారో. మార్చండి, వెంటనే ఐపీసీ 302ను మార్చండి. ఇది మన నినాదం. ఎలా ఉంది? నా మోహన్లా ఉంది అన్నాడు సర్వోత్తమరావు. నువ్వు ఒకసారి చచ్చిన శవాన్ని మళ్ళీ ఇంకోసారి మర్డర్ చేయడం ఏమిటి? దాన్ని నేను ఫోటోలు తీయడం ఏమిటి? ఆఖరి నిమిషంలో ఉరి రద్దు చేయడానికి ఇదే నాటకం అనుకున్నావా? చిరంజీవి నవ్వాడు. అతడిప్పుడు మామూలు చిరంజీవిలా లేడు. ఒక నిర్ణయానికి వచ్చిన నాయకుడిలా ఉన్నాడు. మామూలు వాళ్ళకి ఇదంతా సాధ్యం కాదు, కానీ మీకు నాకు అవుతుంది. దేశం మొత్తం మీద మిమ్మల్ని మించిన క్రిమినల్ లాయర్ లేడు. అటువంటి మీరు తలుచుకుంటే సాధ్యం కానిది లేదు. ముందుకు ఉరకటానికి నేను ఎలాగూ సిద్ధంగా ఉన్నాను. అయినా దానికి ఆయన ఒప్పుకోలేదు. దాదాపు 2 గంటల వాగ్వివాదం తర్వాత ఆయన అయిష్టంగా ఒప్పుకున్నాడు. చిరంజీవి లేస్తూ అన్నాడు, ఇందులో మనకొచ్చిన నష్టం ఏమీ లేదు గురువుగారు. ఈ దెబ్బతో పీనల్ కోడ్ మారుస్తే మార్చారు, లేకపోతే లేదు. ఇక ఈ దేశ ప్రజల కర్మ ఇంతే అనుకుని మన ప్రయత్నము విరమిద్దాం. నాకెందుకో భయంగా ఉందబ్బాయి అని గడ్డం కొక్కుంటూ, సర్లే ఇది కూడా ఎందుకు ప్రయత్నించకూడదు. మహా అయితే కోర్టులో పిల్ల చెష్టలాడినందుకు ఫైన్ వేస్తారంతేగా, వేయని అన్నాడు ఒక నిర్ణయానికి వచ్చినట్టు. చిరంజీవి ఆయన దగ్గర సెలవు తీసుకుని బయటకు వచ్చేసరికి 1 గంట కావస్తోంది. వెన్నెల పిండారబోసినట్టు ఉంది. అతడు గాల్లో తేలినట్టు నడుస్తున్నాడు. మనసంతా థ్రిల్తో నిండి ఉంది. క్లింగ్ 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 క్లింగ్. ఫ్లాష్ లైట్లు, విలేకరులు, ఎక్కడ చూసినా న్యూసే. ప్రాణాలకు తెగించి ఒక యువకుడి సాహస చర్య. ఉరిశిక్ష రద్దుకై 2 లాయర్ల అపూర్వ సాహసం. పార్లమెంటు చరిత్రలోనే నూతన అధ్యాయం. పీనల్ కోడ్ మార్పు. గ్లింక్లీ గ్లింక్లీ. ఒక మోటార్ సైకిల్ పెద్ద శబ్దం చేసుకుంటూ వచ్చి పక్కన ఆగడంతో ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చాడు. దూరంగా జైలు గంటలు 2 సార్లు మోగాయి. ఆగిన మోటార్ సైకిల్ మీద నుంచి ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ దిగి, ఎక్కడికి బ్రదర్ ఈ టైంలో అడిగాడు అనుమానంగా. రోడ్డు మధ్యలో తూలుతున్న చిరంజీవి తల తిప్పి ఇన్స్పెక్టర్ని చూసి, హలో గుడ్ ఈవినింగ్ అని ఆకాశం వైపు చూసి రాత్రులను గుర్తుకొచ్చి, సారీ గుడ్ నైట్ అని అంతలోనే అర్ధరాత్రి దాటిపోయిందని గమనించి, గుడ్ మార్నింగ్ అన్నాడు. ఇన్స్పెక్టర్ అనుమానం బలపడింది. రాత్రి 2 వరకు ఏ బార్ తెరిచింది అని గద్దించాడు. చిరంజీవి బిత్తరపోయాడు.
తాను లాయర్నని, అయినా ఎప్పుడూ నిజమే చెప్తానని, సర్వోత్తమరావు గారింటి నుంచి వెళ్తున్నానని అన్నాడు. సర్వోత్తమరావు గారి పేరు చెప్పగానే ఇన్స్పెక్టర్ కొద్దిగా అటెన్షన్లోకి వచ్చి బహువచనంలోకి దిగి నమ్రతగా, ఆయన మీకేమవుతారు సార్ అని అడిగాడు. ఆయన మా మామగారు. ఆయనకి కూతుళ్ళు లేరే. మళ్ళీ అనుమానం వచ్చింది ఇన్స్పెక్టర్కి. నీ కడుపు కాల, నీకు ఆయనంటి విషయాలు చాలా తెలిసే అనుకుని, అదే ఆయన మేనకోడలు, నా ఫియాన్సీ అన్నాడు స్టైల్గా. కంగ్రాచులేషన్స్, మీ కారు ఏమైంది సార్? నడిచి వెళ్తున్నారు? గ్యారేజ్లో ఉంది, రిపేర్కి ఇచ్చాను అన్నాడు చెప్పులు కనపడకుండా ప్యాంట్లోకి లాక్కుంటూ. మీరేమనుకోకపోతే మోటార్ సైకిల్ మీద దింపుతాను. నోనో అక్కర్లేదు అంటూ ముందుకు కదిలాడు చిరంజీవి. ఇన్స్పెక్టర్ వెళ్ళిపోయాడు. చిరంజీవి ఇంటికి వెళ్ళేసరికి 2:30. సరాసరి రాముల వారి బొమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు చెంపలేసుకుని. స్వామి, అబద్ధం ఆడాను, నన్ను క్షమించు. నోటికొచ్చినట్టు అర్చన గారి గురించి కోశాను, సారీ. స్ఫూర్తి దుప్పటి తొలగించి అర్ధరాత్రి పూజలు చేస్తున్న చిరంజీవిని ఓరగా చూసి మళ్ళీ పడుకున్నాడు. చిరంజీవి కూడా పక్క మీద చేరాడు, కానీ నిద్ర పట్టలేదు. కళ్ళు మూసుకుంటే అర్చన, కళ్ళు తెరిచినా అర్చనే. తమ ఇంట్లో అదోలాంటి శ్మశాన వాతావరణం నెలకొని ఉండటానికి కారణం రామయ్యేనని అర్చన అభిప్రాయం. చాలా చిత్రమైన మనిషి అతడు. ఎప్పుడూ మౌనంగా ఉంటాడు. అతడి నోటి వెంట మాట బయటకొచ్చి ఎన్నేళ్లయిందో. అతడి కళ్ళల్లో భయం కొలిపే అదోలాంటి స్తబ్దత ఉంది. అయితే ఇంటి పనంతా టంచనగా కరెక్ట్గా చేస్తాడు. రామయ్య కన్నా భయం కొలిపేవాడు అతడి కొడుకు బైరాగి. అతడు ఫెటిసిస్ట్. ఆడవాళ్ల బట్టల్ని, వస్తువుల్ని దాచుకుని సంతృప్తి పడేవాళ్ళని ఫెటిసిస్ట్ అంటారు. 16 ఏళ్ల వయసులో అతన్ని చూసి భయంతో వణికిపోయేది అర్చన. అప్పుడు అతనికి 20 ఏళ్ళు. అయినా సన్నగా అస్థిపంజరంలా 14 ఏళ్ల కుర్రవాడిలా ఉండేవాడు. లోతుకుపోయిన బుగ్గలు, గాజుకళ్ళు, సన్నటి మెడ. అతని చూపులు ఆమెను చాలా భయపెట్టేవి. అయితే మెడిసిన్లో చేరి కొద్దిగా ఆమె వ్యక్తిత్వాన్ని సంపాదించుకునే కొద్దీ అతడు నెమ్మదిగా తన షెల్లోకి వెళ్ళిపోయాడు. ఆ ఇంట్లో 3వ వ్యక్తి రంగమ్మ, వంట మనిషి. ఆమె వంటింట్లో మాట్లాడితే పైన ఎయిర్ కండిషన్డ్ రూమ్లో కూడా వినిపించాల్సిందే. మతి మరుపు ఎక్కువ కావడంతో ఉప్పు బదులు పంచదార, దాని బదులు వంట సోడా వేసి అందరినీ ఇబ్బంది పెట్టేది. ఈ ముగ్గురిని ఆ ఇంటి నుంచి తప్పించడానికి మొదట్లో అర్చన ప్రయత్నించింది. కానీ ఎంతో కాలం నుంచి నమ్మకంగా పనిచేస్తున్న వాళ్ళని తొలగించడానికి ఆయన ఒప్పుకోలేదు. ఆ తరువాత అర్చన తన చదువు, బిజినెస్ వ్యవహారాల్లో పడి ఇంటి విషయాలు పట్టించుకోవటం మానేసింది. ఆమెకి అంత టైం లేదు కూడా. టైము 7 అయింది. కింద నుంచి పెద్ద స్వరంతో సుప్రభాతం వినిపిస్తోంది. అర్చనకి మెలకువ వచ్చింది, కానీ లేవలేదు. బద్ధకంగా అలానే పడుకుంది. తమకి 40% షేర్లున్న పంచదార కంపెనీ బ్యాలెన్స్ షీట్ స్టడీ పూర్తయ్యేసరికి రాత్రి 2 అయింది. దాదాపు 10 లక్షల దాకా మేనేజింగ్ డైరెక్టరు, మిగతా వాళ్ళు కలిసి తినేశారన్న ఆమె అనుమానం ఆడిట్ రిపోర్టు చదివాక ధృవపడింది. మరుసటి రోజే మీటింగ్. ఆమె వాళ్ళని కడిగేయటానికి నిశ్చయించుకుంది, వీలైతే తొలగించటానికి కూడా. 7:30 అయింది. ఇంకా 3వ కాల్ రాలేదు. సర్వోత్తమరావు 5ంటికే లేస్తాడు. లేవగానే వచ్చి మేనకోడల్ని లేపడానికి ప్రయత్నిస్తాడు. అది మొదటి కాల్. తర్వాత స్నానం చేసి 2వసారి వస్తాడు. అర్చన లేవదు. పూజ అయ్యాక మళ్ళీ అప్పటికి 8 అవుతుంది. అప్పుడు లేస్తుంది. నీకు ఎన్నో మంచి గుణాలు తెలిపానమ్మాయి, ఈ ఒక్కటి నెరపలేకపోయాను అంటాడు. ఆమె నవ్వేస్తుంది. పోన్లే అంకుల్, మరీ అన్నీ మంచి గుణాలే ఉంటే బాగోదు. ఈరోజు మాత్రం ఆయన పైకొచ్చేసరికి ఆమె లేచింది. మోకాళ్ల మీద నుంచి నైట్ గౌన్ సర్దుకుంటూ పక్క మీదే కూర్చుని, అంకుల్, నేను కొంచెం మాట్లాడాలి అంది ఉపోద్ఘాతంగా. ఏమిటి విషయం? ఈరోజు పొద్దున్నే లేచావు? రాత్రి చాలాసేపు ఈ రిపోర్టులు చూశాను అంకుల్. బ్రహ్మానందం మనని 10 లక్షల దాకా ముంచాడు అన్నది. బ్రహ్మానందం కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్. 10 లక్షలు కాదు, 50 లక్షలైనా సరే నువ్వు స్నానం చేసి తీర్థం తీసుకునేదాకా ఏ విషయమో మాట్లాడను అంటూ లేచాడు. అర్చన నాలుక బయటపెట్టి వెక్కిరించి బాత్రూంలోకి వెళ్ళిపోయింది. సన్నగా హమ్ చేసుకుంటూ పంపు తిప్పింది.
బాత్ టబ్బులోకి నీళ్లు నిండుతున్నాయి. జుట్టు వెనక్కి తోసి తడవకుండా ప్లాస్టిక్ క్యాప్ పెట్టింది. మెడ వెనక్గా చేతులు పోనిచ్చి బటన్ విప్పింది. నడుము దగ్గర తాడి విప్పి భుజాలు షగ్ చేయగానే గౌను నేల మీదకి జారింది. తెల్లటి పాలరాయి బాత్ టబ్ ఆమె శరీరపు మెరుపును చూసి చిన్నబుచ్చుకుంది. కాలర్ బోన్ కింద పుట్టుమచ్చ బంగారు దీటు తెలుసుకోవటం కోసం బ్రహ్మ అనేకంసాలు పెట్టిన గీటులా ఉంది. ఆమె షవర్ తిప్పింది. పడిన నీటి చుక్క ఆమె శరీరం మీద ధారగా మారి కిందకు జారుతోంది. నుదుటి మీద పడిన చుక్క ముక్కుకొన శిఖరంలా ఉండటంతో హిమాలయం మీద నుంచి దూకిన అలక్నంద అయింది. పెదవి మీద పడిన చుక్క గెడ్డం వంపులో మెలిక తిరిగి కృష్ణానదై జారింది. మరో చుక్క కంఠం మీద పడి జారి పాపి కొండల మధ్య గంగగా మారింది. నాభి మీద పడింది, జారి కిందకి దిగి అమెజాన్ అయింది. సమ్టైమ్స్ ఐ ఫీల్ లైక్ ఏ మదర్లెస్ చైల్డ్ సన్నగా పాడుతూ స్నానం చేస్తున్న అర్చన చప్పున పాట ఆపింది. ఎవరో చూస్తున్నారు. బయట నిలబడి తాళం చెవి కన్నాల్లోంచి ఎవరో రహస్యంగా చూస్తున్నారు. ఆమె మొహం ఎర్రగా కందిపోయింది. కానీ క్షణంలో సర్దుకుని పాట కొనసాగిస్తూ షవర్ మరింతగా తిప్పింది. పెద్ద శబ్దంతో నీళ్లు పడుతున్నాయి. ఆమె చప్పుడు కాకుండా టబ్లోంచి లేచి పక్కకు వెళ్ళింది. క్లీన్ చేసే బ్రష్లోంచి ఒక పుల్లని తీసుకుని మరింత నిశ్శబ్దంగా తలుపు పక్కకు చేరుకుంది. కన్నంలోకి జాగ్రత్తగా పుల్లని తోసి ఒక్కసారిగా ముందుకు నెట్టింది. బాధగా చిన్న మూలుగు, ఎవరో పరిగెత్తిన శబ్దం. ఆమె మామూలుగానే స్నానం పూర్తి చేసి కిందకి వచ్చింది. మనసులో ఏ భావాలున్నా ఆవేశపడకుండా మామూలుగా ఉండటం ఎగ్జిక్యూటివ్ లక్షణం. బ్రేక్ఫాస్ట్ వడ్డిస్తున్న రంగమ్మతో మామూలుగానే అడిగింది, బైరాగి ఏడి రంగమ్మ? ఇప్పటి వరకు ఇక్కడే ఉండాలి, ఎక్కడికి వెళ్ళాడో పంపించమంటారా? పంపించు అని ఆమె లేచిపోయింది. ఆమె స్టడీ రూమ్లో సర్వోత్తమరావుతో మాట్లాడుతూ ఉంటే రంగమ్మ వచ్చి, కనపడటం లేదు, ఎక్కడికి వెళ్ళాడో మరి అన్నది. ఆయన మధ్యలో కల్పించుకుని ఏమిటి అని అడిగాడు. బైరాగి ఎక్కడికి వెళ్ళాడు అన్న ప్రసక్తి వచ్చింది. ఒంట్లో బాగోలేదన్నాడు, ఆసుపత్రికి పొమ్మన్నాను అన్నాడాయన. ఏమైందిట? రంగం అడిగింది. పైకి గయ్యాళ్ళలా కనపడుతుంది కానీ ఎవరికేమైనా ఓర్చుకోలేదు. కంట్లో ఏదో కురుపైందిట అన్నాడాయన. అర్చన మొహం కోపంతో ఎర్రపడటం వాళ్ళిద్దరూ గమనించలేదు. 2 రోజుల తర్వాత బైరాగి వచ్చాడు. అయినా ఆ విషయం ఇక పట్టించుకోలేదు. ఆమె ఒకసారి అతడి వైపు పరిశీలనగా చూసింది. కానీ అతడి కన్ను మామూలుగానే ఉంది. అయినా ఆమె మరికొన్ని రోజుల్లో ఒక దీర్ఘ విదేశీ ప్రయాణపు హడావిడిలో ఉంది. కొత్తగా పెట్టబోయే పరిశ్రమ కోసం ఆమె ఫ్రాన్స్ వెళుతోంది. ఎలాగూ వెళ్తుంది కాబట్టి, సెలవులు ఉన్నాయి కాబట్టి మరో 3 నెలలు యూరప్ అంతా తిరగాలని ఆమె అభిలాష. ఈ ఫారిన్ ట్రిప్ వల్ల ఆమె చాలా ఉత్సాహంగా ఉంది చాలా రోజుల నుంచి. ఆ తర్వాత ఏది జరిగిందో 7వ భాగంలో వింటారు. అంతవరకు సెలవు, నమస్కారం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారిని ఆత్మీయంగా పలకరిస్తూ అందరినీ ఏకం చేసే వారధి టోరీ రేడియో. మాటలైనా, పాటలైనా, వినోదమైన, వార్తలైనా, ఆరోగ్యమైన, విజ్ఞానమైన టోరీ రేడియో ఉంటే చాలు. సరదా మాటలతో బోలెడంత సమాచారం మీ చేతుల్లో ఉన్నట్టే. ఆండ్రాయిడ్, ఐఫోన్లో టోరీ రేడియో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి లేదా teluguoneRadio.com ద్వారా కూడా వినొచ్చు.